ఈ వీడియోకి ఇంట్రో ఏమి ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఈ రోజు జనవరి 26. ఈ రోజుతో మా నాన్నమ్మ మాకు దూరం అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. అందుకని మా నాన్నమ్మ జ్ఞాపకార్థంగా మేము ఏకొండూరు వెళ్లి అక్కడున్న సమాధికి దండం పెట్టుకుని వద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. దానికంటే ముందు మా ఇంట్లోనే మా నాన్నమ్మ తాతయ్య ఫోటోకి దండ వేసి దండం పెట్టుకుని సాంబ్రాణి పుల్లలు కూడా వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టారనమాట మా డాడీ. సో మా అమ్మ మా కోసం పరవాన్నం చేసింది. ఆ పరవాన్నం కూడా అందరం తినేసి ఇంకా కొండూరుకి బయలుదేరిపోతున్నాం. ఇంకా మేము కొండూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇదిగోండి మా నాన్నమ్మ తాతయ్య సమాధులు ఇవే. సో ఇక్కడ మా తమ్ముడు ముందుగానే వచ్చేసి డెకరేషన్ చేస్తున్నాడు అనమాట. మా తమ్ముడు అంటే మా నాన్నమ్మకి చాలా ఇష్టం. ఇక్కడ సిద్రా చూసారా, సమాధుల మీద అటు ఇటు గెంతుతూ ఉంది. తనకి తెలియదు కదా అసలు అక్కడ ఏముంటుంది, సమాధి అంటే ఏంటి, దాని లోపల ఏముంటుంది అనేది తనకి తెలియదు కదా. అలా చేయకూడదని మేము అన్నందుకు ఇంకా అలిగింది తను. ఇక్కడ డెకరేషన్ చేసినందుకు కొంచెం మళ్ళీ సమాధి అంతా ఖరాబ్ అయినట్టు అనిపించింది. అందుకని చిన్న బ్రష్ తో నేను క్లీన్ చేస్తున్నా అనమాట మొత్తం. ఈ వీడియోలో నా వాయిస్ ఏదోలా వస్తుంది, మీరైతే పట్టించుకోకండి. ఈ వీడియో చూస్తున్న కొంతమంది అనుకోవచ్చేమో మనిషి బ్రతుకున్నప్పుడు లేని ప్రేమలు చనిపోయిన తర్వాత సమాధిని క్లీన్ చేస్తూ సమాధిని సోకు చేస్తే వస్తుందా అని అనుకుంటారేమో. బట్ అలా ఏం కాదు. నేనైతే హార్ట్ఫుల్ గా మా తాతయ్య ఎలా ఉంటారనేది నాకు తెలీదు, నేను చూడలేదు కూడా. బట్ మా నాన్నమ్మ బ్రతుకున్నంత కాలం మాత్రం మేమైతే చాలా బాగా చూసుకున్నాం. దానికి మా మమ్మీ అయితే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఒక అత్తని చూసుకున్నట్లు కాకుండా ఒక అమ్మని చూసుకున్నట్లుగా చూసుకుందనమాట. తన ఆరోగ్య విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా తనకి చాలా సేవలు చేసింది. ఈ విషయాన్ని మా ఫ్యామిలీలో కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ అది 100% ట్రూత్. ఎందుకంటే మా నాన్నమ్మ మాతో ఎక్కువ ఉంటా అని చెప్పేసి అనేది కాబట్టి, మాతోనే ఎక్కువ ఉండేది కాబట్టి మాకు తెలుసు. మా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ అంటే మాకు చాలా ఇష్టం. మాకు మా నాన్నమ్మతో ఉన్న బాండ్ అది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఎస్పెషల్ గా చిన్న కొడుక్కి పుట్టిన ఫస్ట్ కూతుర్ని కాబట్టి నన్నైతే చాలా గారాబంగా పెంచింది మా నాన్నమ్మ. నాతో మా నాన్నమ్మ ఉన్నప్పుడు కొన్ని మూమెంట్స్ ని మీతో పంచుకుంటాను. ఏంటంటే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వస్తున్న టైంలో, అంటే నేను ఆటోలో వెళ్ళి వచ్చేదాన్ని. ఆటో రాకముందే ముందుగానే నాకు నేను దిగే ప్లేస్ లో ఉండేదంట మా నాన్నమ్మ. అప్పుడు నేను దిగిన తర్వాత నన్ను జాగ్రత్తగా నా బ్యాగ్ ని తను తగిలించుకొని ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చేదంట. రోజు ఈ డ్యూటీ చేసేది మా నాన్నమ్మ. అండ్ మా తమ్ముడు పుట్టిన తర్వాత కూడా వాడి మీద ఇంకా ప్రేమ పెంచుకుంది. మా తమ్ముడిని పండు పండు అని పిలుచుకుంటూ, అంటే చాలా ప్రేమగా ఉండేది మాతో. నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది. అంటే అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని అనమాట. ఆ టైంలోనే మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. అప్పుడు ఎక్కడ పంపించరు అని చెప్పేసి మా నాన్నమ్మకి ఆరోగ్యం బాగోకపోతే మా డాడీ ముందే అంటే చనిపోయింది అన్నట్లు తీసుకెళ్లిపోయారనమాట. అంటే రేపో మాపో అన్నట్లు ఉండేది అప్పుడు. సరే అని చెప్పి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నమ్మకి పైప్స్ పెట్టారు లోపలికి. అప్పుడు చాయ్ పోయడం అట్లా చేశాను అనమాట. దాని తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. అప్పుడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ చనిపోయిందంట. ఆ విషయం నాకు తెలియదు. సో తర్వాత పెద్ద కర్మ కోసం నన్ను తీసుకొచ్చారు. అట్టే పట్టుకో, అత్త పొడవ చేస్తున్నా ఏది అత్త కాకాయ మధుని తీసుకొచ్చా ఒకసారి వెలిగి మొత్తం అదేం బట్ట మాకు లూజ్ వదులు ఆగుబడి చేయగలిది. నువ్వు మళ్ళీ కడ్డీలు కడుకోతున్నావు, నాకు అట్ట కావాల్సింది. గారు భోజనానికి లేట్ అవుద్ది. ఇప్పుడు ఖాళీ అయ్యి చూడు అడదా బాగుంది. ఖాళీ వాత పడుద్ది. కొబ్బరికాయ కొట్టే అతనికి వచ్చాడుగా ముగింపు అప్పుడు ఫోన్ వచ్చి బయటికి వెళ్ళాడు. మళ్ళీ
సర్వాధికారి సర్వ సృష్టికి ఆధారభూతుడైన మా దేవ మనోరాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ తల్లిని నీ తండ్రిని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. కొబ్బరి ముక్క 5 రోజులు పెట్టి బెల్లం కొబ్బరి ముక్క బెల్లం ఎందుకు రావాలి? రండి ఎండ రండి ఇట్రా అండి అమ్మాయి, ఇట్రా. కళ్ళు మూసుకోవడం ఏంటి? కళ్ళు మూసుకున్నారండి. ఇటు పోతున్నారు తీసుకో, ఇంట్లోదే, మన ఇంట్లోదే. సరిపోదు. అవి పాతిన కవర్లు ఉండేగా. పాడే పసి ప్రాయాన అన్నీ నీవై పెంచావమ్మ, బుడి బుడి అడుగులు వేసే వేళ తోడై మాకు నిలిచావమ్మా.